నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆ కల్తీ నెయ్యి కొనుగోలు చేసినటువంటి కల్తీ నెయ్యితో లడ్డూ తయారీకి సంబంధించినటువంటి ఆ కేసుకు సంబంధించి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని కూడా సిట్ అధికారులు విచారణకు పిలిచారు. ఎందుకంటే ఆమె అప్పట్లో కొనుగోలు కమిటీలో సభ్యురాలుగా ఉండడము, అదేవిధంగా చిన్న అప్పన్న ఎవరైతే ఉన్నారో, వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పన్న ఎవరైతే ఉన్నారో ఆయనకు 50,000 25,000 చొప్పున వీళ్ళ అకౌంట్లో నుంచి వాళ్ళు డబ్బులు వేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రెస్ మీట్ పెట్టి ఆ చిన్న అప్పన్న అనే అతను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఎవరైతే ఉన్నారో ఎంపీగా ఉన్నారో ఆయనకు పిఏ అని చెప్పి ఆయన ప్రస్తావించడం నేపథ్యంలో విచారణకైతే పిలిపించారు. ఆ విచారణలో కీలకమైనటువంటి విషయాలను అయితే ఆమె చెప్పడం జరిగింది. సో మేము ఎంతోమందికి డబ్బులు ఇస్తుంటాం. వాస్తవంగా నెల్లూరులో పెద్దారెడ్లు అనేసి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కావచ్చు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, సో వీళ్ళు ఎంతోమందికి డబ్బులు ఇస్తూ ఉంటారు, ఎంతోమంది రెఫరెన్స్ ఇస్తూ ఉంటారు. పలానా వాళ్ళకు ఉద్యోగం ఇవ్వండి, పలానా వాళ్ళకి ఈ పోస్ట్ ఇవ్వండి, ఆ పోస్ట్ ఇవ్వండి అని చెప్పి. వాస్తవంగా ఈ కల్తీ నెయ్యి కొనుగోలుకు సంబంధించి అసలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఆ కల్తీ నెయ్యికి ఏం సంబంధం ఉంటుంది? అసలు ఆయన అట్లాంటి పనులు చేస్తాడా? చేసే మనిషి ఆయన. సో అలాంటి పనులు ఆయన చేస్తాడంటే నెల్లూరులో కాదు కదా, రాష్ట్రంలో కూడా ఎవరు నమ్మరు. దానికి సంబంధించి ఆమె వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత, అంటే ఆ కీలక నేత ఎవరు? ఆ కీలక నేత వైవి సుబ్బారెడ్డా లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డా తెలియాల్సి ఉంది. ఎందుకంటే లేకపోతే జగన్మోహన్ రెడ్డా, ఎందుకంటే అది ఆయన పేరు అయితే బయటకు రాలేదు. బట్ ఆమె విచారణలో అయితే అతని పేరు కూడా చెప్పినట్లయితే తెలుస్తోంది. వైకాపా కీలక నేత విన్నపంతోనే చిన్న అప్పన్నకు సాయం. కొనుగోళ్ల కమిటీలో 4 నెలలే ఉన్న కల్తీ నెయ్యి కేసులో సిట్కు చెప్పిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరా కేసులో కొవ్వూరు ఎమ్మెల్యే, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని సిట్ అధికారులు ఇటీవల విచారించారు. నెల్లూరులోనే ఆమెను ప్రశ్నించినట్లు సమాచారం. 2019 సెప్టెంబర్ నుంచి 4 నెలల పాటు ఆమె తిరుమల తిరుపతి దేవస్థానం కొనుగోలు కమిటీకి సభ్యురాలుగా ఉన్నారు. అప్పటి టీటీడీ అధ్యక్షులు కొనుగోళ్ల కమిటీ సభ్యులను విచారిస్తున్న క్రమంలోనే ప్రశాంత్ రెడ్డిని ప్రశ్నించారు. సో అప్పట్లో కల్తీ జరిగినటువంటి సమయంలో అప్పుడున్నటువంటి చైర్మన్ కావచ్చు, అప్పుడున్నటువంటి పాలక మండలి సభ్యులు కావచ్చు, అప్పుడు పనిచేసినటువంటి అధికారులు కావచ్చు, అప్పట్లో పనిచేసినటువంటి ఈ కొనుగోలు కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ విచారించేటువంటి క్రమంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని కూడా విచారించడం జరిగింది. సో మొన్న కరుణాకర్ రెడ్డి గారిని కూడా విచారించారు. కరుణాకర్ రెడ్డి గారు నాకేం సంబంధము, నాకేమీ తెలియదు అంటే, ఆయనకి ఏమీ తెలియదు అంటే ఆయన ఎందుకు మళ్ళీ టీటీడీ చైర్మన్ అయ్యాడో మనకు తెలియదు కానీ, సో నాకేమీ తెలియదు అని చెప్పారు. సో చిన్న అప్పన్న బ్యాంకు ఖాతాలకు డబ్బులు ఎందుకు పంపించారంటే, చిన్న అప్పన్నకు డబ్బులు పంపించమని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఒక కీలక నేత వాళ్ళకు చెప్పారని చెప్పి, సో అప్పట్లో వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండేవాళ్ళు. ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజ్యసభ ఎంపీగా ఉండేవాళ్ళు. సో దానికి సంబంధించి ఒక వ్యక్తిని పరిచయం చేసి అతనికి నెలకి 50,000 25,000 రూపాయలు చొప్పున కొంతకాలం వరకు ఇచ్చామని చెప్పి, ఎవరు ఇవ్వమన్నారంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి అధిష్టానమే ఇవ్వమని చెప్పిందని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మన మంత్రి పార్థసారథి ఎవరైతే ఉన్నారో ఆయన్ని కూడా విచారించేటువంటి అవకాశాలు కనబడుతోంది. అదేవిధంగా మంత్రి పార్థసారథిని కూడా ఈ నెల 23వ తారీఖున విచారించారు, సిట్ అధికారులు విచారించారు. సో ఇక్కడ చైర్మన్ డెసిషన్ తీసుకుంటాడు, అప్పట్లో ఈవోగా ఉన్న అతను డెసిషన్ తీసుకుంటాడు. ఈ కమిటీలో ఉన్నటువంటి కొనుగోళ్ల కమిటీనో లేకపోతే పాలక మండలి సభ్యులు వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని నేనైతే అనుకోవడం లేదు. ఎందుకంటే ఇది పెద్ద వ్యవహారము, పెద్ద తలకాయలు చేసుకొని వెళ్ళిపోయారు. సో ఎవరిని అడిగినా నాకైతే సంబంధం లేదంటున్నారు. సో మొత్తానికి ఈ చిన్న అప్పన్న ఎవరైతే ఉన్నారో మన వైవి సుబ్బారెడ్డి గారికి పిఏగా పనిచేసినటువంటి చిన్న అప్పన్న, ఆయన అకౌంట్లోకి పెద్ద ఎత్తున అమౌంట్ ట్రాన్స్ఫర్ కావడము, దాన్ని ఆయన ఏం చేశాడనేటువంటి విషయం ఇంకా తెలియవలసి ఉంది. మొత్తానికి చిన్న అప్పన్న ఆల్రెడీ కస్టడీలోనే ఉన్నాడు. సో ఈ కేసుకు సంబంధించి రోజుకొక మలుపు తిరుగుతూ ఉంది. సో అప్పట్లో పనిచేసినటువంటి చైర్మన్లను, అధికారులను, అదేవిధంగా పాలక మండలి సభ్యులను కూడా పిలిపించి విచారిస్తూ ఉన్నారు. ఫిర్యాదుదారే నిందితుడు కావడంతో మరోవైపు కల్తీ నెయ్యి కేసులో ఫిర్యాదు ఇచ్చిన మురళీకృష్ణకు కూడా ఇందులో ప్రమేయం ఉందని సిట్ అధికారులు భావించడంతో ఆయనను నిందితుల జాబితాలో చేర్చింది. ఎవరైతే కంప్లైంట్ ఇచ్చాడో అంటే పంపకాల్లో ఏమైనా తేడా వచ్చినట్లుంది, పంపకాల్లో తేడా వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు, ఇప్పుడు ఆయన కూడా ఇరుక్కున్నాడంట. సో ఈ నేపథ్యంలో ఫిర్యాదు ఇచ్చిన సమయంలో టీటీడీ ఈవోగా ఉన్న శ్యామలరావును సాక్షిగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ను కూడా కొన్ని రోజుల క్రితం విచారించారు. కల్తీ
గురించి అనుమానం ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎందుకు వచ్చింది ఏంది? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి వారం రోజుల్లోనే లడ్డూలో తేడా వచ్చింది. పూర్వం ఉన్నటువంటి వాసన లేదు, ఆ రుచి లేదు, అది 2 రోజులు 3 రోజులకే చెడిపోయేది. అంటే వారం నుంచే స్టార్ట్ చేశారు వీళ్ళ దందా. సో మొత్తానికి కల్తీ నెయ్యి కేసుకు సంబంధించి అప్పట్లో ఎవరెవరైతే కీలక నేతలు ఎవరైతే టీటీడీలో ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి విచారిస్తున్నారు. అందులో భాగంగానే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని విచారించారు. అదేవిధంగా మంత్రి పార్థసారథి గారు ఉన్నారు కదా, ఆయన్ని కూడా విచారించడం జరిగింది. విచారణలో వాళ్ళు చాలా స్పష్టంగా ఏం జరిగింది అని కట్టా కొట్టా తెచ్చా అని చెప్పడం తప్పితే అసలు వాళ్ళకు ఏమైనా తెలిసిండే కదా చెప్పేకి. సో ఒక వ్యక్తిని పరిచయం చేసి ఆయనకి నెలకి 50,000 రూపాయలు డబ్బులు ఇవ్వండి, నెలకి 25,000 రూపాయలు డబ్బులు ఇవ్వండి, సో మన మనిషే అని ఒక కీలక నేత చెబితేనే మేము ఇచ్చాము. సో మేము ఎంతోమందికి సహాయం చేస్తూ ఉంటాము, కావాలంటే నెల్లూరులో అడగచ్చు, నువ్వు చాలామందికి వాళ్ళు సహాయం చేస్తూ ఉంటారు, ట్రస్ట్ ద్వారా సహాయం చేస్తూ ఉంటారు. ఆ కోణంలోనే ఇచ్చాం, కానీ మాకు ఈ కల్తీ నెయ్యికి సంబంధించి కొనుగోళ్లకు సంబంధించి ఎటువంటి సంబంధం లేదని ఆమె అయితే తేల్చి చెప్పడం జరిగింది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.